ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? భారతీయ జనతా పార్టీ. ఎందుకని? భారతీయ నరేంద్ర మోడీ గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే. ఒక భారతదేశాన్ని నడిపే పార్టీ అంటే ఒక భారతీయ జనతా పార్టీ కేవలం మాత్రమే. ఓకే. వేరేంటి కూడా ఎవరు చేత కాదు కూడా. ఓకే. అంటే రాహుల్ గాంధీ నేను చేస్తా నేను నడిపిస్తా అంటారు కాంగ్రెస్. రాహుల్ గాంధీ రాడండి. రాహుల్ గాంధీ ఇంత ముందు ఏమన్నాడు? యాపీ ఇది ఆలు దాతో సోనా ఎక్కడ వస్తుంది? వస్తుందా? ఇప్పుడు ఇది వేస్తాం బంగారం అవుతుందా? కాదు. కానీ ఉత్తమ వాళ్ళు ప్రజలకు ఒక భరోసా ఇచ్చే మాట్లాడాలి. కానీ ఒక నరేంద్ర మోడీ మోడీ ఏమంటాడు? ఒక ప్రజలను ఒక భరోసా చేసే పార్టీ, ఒక భరోసా విశ్వాసం తెచ్చిచ్చే పార్టీ మన భారతీయ జనతా పార్టీ అనేది. అలా లోకల్ చూస్తే ఇప్పుడు బీజేపీ నుంచి డీకే అరుణమ్మ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వంశీధర్ రెడ్డి గారు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఈ ప్రాంతాల్లో తిరిగినారు? డీకే అరుణ మేడం. డీకే అరుణ మేడం. ఓకే. ఈసారి ఎంపీ కూడా డీకే అరుణ మేడమే అవడం ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఆమె గెలిచి పనులు చేస్తారని నమ్మకం ఉందా? చేస్తుందండి. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటుంది కదండి. మళ్ళీ మా భారతీయ జనతా పార్టీ కోసం మేము పనిచేస్తాం. మన వేరే పార్టీల కోసం మేము పని చేయమండి. సచిన ఒకటి పార్టీ, బతికిన ఒక పార్టీ మాది. ఇప్పటి నుండి కాదు, ముప్పటికేళ్ళు ఒకటే పార్టీ మాది. మన వంశం మొత్తం అదే. అంతే మేడం. ఎటువైపు యూత్ అంతా ఎవరు లైక్ చేస్తారు? ఇప్పుడు ఎవరు గెలవాలని కోరుకుంటారు పార్లమెంట్ ఎన్నికల్లో? మోడీ. ఎందుకని మోడీ? బాగానే చేస్తున్నారు. ఏం నచ్చింది మోడీ విషయంలో మీకు? కొన్ని నచ్చినాయి అందువల్ల ఓకే రావాలని కోరుకుంటారు. ఓకే. యూత్ అంతా మోడీ వైపే ఉంటారు అంటారు? ఉంటారు. అంటే యూత్ అంటే రాహుల్ గాంధీ కూడా యూత్ లైక్ చేయరా? రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా అక్కడ, వేరే వాళ్ళు ఉన్నారు కదా. మా యూత్ అయితే ఇక్కడ మోడీ సపోర్ట్. మోడీ రావాలని కోరుకుంటారు. అంటే ఆల్రెడీ 2 సార్లు గెలిచారు కదా, 3ఓసారి గెలుస్తారని నమ్మకం ఉందా? ఉంది. ఎట్లా ఉందండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మీ పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎవరు గెలిచే ఛాన్స్? మహబూబ్నగర్ పార్లమెంట్ అంటే ఇప్పుడు బీజేపీ అనిపిస్తుంది. ఓకే. బీఆర్ఎస్ అయితే సీట్లు ఇవ్వట్లేదు. ఓకే. 6 గ్యారెంటీలు అయితే ఏం లేదు, బస్ ఒకటి అమలు అయింది తప్ప ఏం లేదు. మరి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? పార్లమెంట్ అంటే ఇచ్చేస్తే కదా ఏదైనా ఉండదు అయ్యేది. ఓకే. ఇచ్చిన అమలు చేస్తుంటే ప్రజల కాసు అవుతుంది. ఇచ్చినవి చేయట్లేదు, ఇంకేమైతుంది చెప్పు? అమలు చేయలేదు కాబట్టి వర్కౌట్ కాదంటారు. కాదు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు, అండ్ ఇది డీకే అరుణమ్మ గారికి పోటీ చేయబోతున్నారు. వీరిద్దరి మధ్యలో ఎవరు బెటర్ అనుకుంటున్నారు మీరు? డీకే అరుణ. ఓటు నీ ఓటు ఎవరికి వేస్తా చెప్పు, పర్సనల్ ఒపీనియన్ చెప్పు. బీజేపీకి వేస్తాం. బీజేపీ. ఎందుకని బీజేపీ అన్న? బీజేపీ మోదీ. ఏం నచ్చింది మోడీ పాలనలో మీకు? మంచిగా చేస్తున్నారు అంతా మొత్తం. మహబూబ్నగర్కి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ప్రస్తుతం డీకే అరుణ గారికి అధిక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? ఇది తన పుట్టిన ప్రాంతం కాబట్టి, సత్సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇదివరకు కూడా కాంగ్రెస్ తరఫున కూడా ఆమె పోటీ చేసింది, వారికి పని చేసింది కాబట్టి, అలా సత్సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా రావచ్చు అని ఒక అభిప్రాయం. అంటే ఒకవేళ గెలిస్తే కనుక ఆమె దగ్గర ఉండి ఇక్కడే ఉండి అందుబాటులో ఉన్నా కానీ ప్రజా సమస్యలు తీర్చే విషయంలో కానీ ఆమె సక్సెస్ అవుతారని నమ్మకం ఉంది? ఉన్నదానికి కదండి, ఇది వాళ్ళ పుట్టినిల్లు కాబట్టి, పుట్టిన ప్రాంతం కాబట్టి సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడున్నా ఇప్పటి వరకు కలెక్షన్లు ఉన్నాయి కదా, సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమె పోటీ చేస్తే ఖచ్చితంగా ఆమెకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్నా, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ? అన్న ఇక్కడ బీజేపీ ఎంపీకి అయితే బీజేపీ గెలుస్తుంది. బీజేపీ. ఎందుకని బీజేపీ అంటారు? మోదీ ఎఫెక్ట్. కాంగ్రెస్ నుంచి వంశీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి డీకే అరుణ గారు ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు బెటర్ అనుకుంటారు? డీకే అరుణ. బీజేపీనే బెటర్. ఓకే. మీకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం చేస్తారని నమ్మకం ఉందా? బీజేపీ అయితే నమ్మకం ఉంది. బీజేపీ నమ్మకం. ఓకే. ఏం నచ్చింది మీకు బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారి పాలనలో? ప్రధానమంత్రి పాలన అయితే చాలా బెటరే. అన్ని అంటే ఆడపిల్లలకి సమస్య గురించి ఇది మన సుకన్య సమృద్ధి అవి కొన్ని పాలసీలు స్కీమ్లు ఆడపిల్లలకు సంబంధించిన స్కీమ్లు బాగున్నాయి. ఓకే. సో అవి నచ్చినాయంట. రైతులకు కూడా బాగానే బెనిఫిట్ ఇస్తున్నారు, కానీ మన ఇక్కడ తెలంగాణలో అవి అమలు చేస్తుంటారు. వాళ్ళు చేసిన స్కీములు తెలంగాణలో అమలు చేస్తుంటారు. వేరే స్టేట్లో అన్ని అమలు అయిపోయినాయి, బాగా నడుస్తున్నాయి. మన తెలంగాణలో అవి అప్లై అయిపోతుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఏమైనా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు లేదన్న, ఏం లేదు, అంత వేస్ట్. ఒక ఆశ చూపిన బస్సులతో ఒకటి నడుస్తుంది కానీ వేరేది ఏం లేదు. ఓకే.